టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి, పిఎస్తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు ఒక లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈ ఈవెంట్లో ఇద్దరు చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో పాల్గొన్న రాశి శ్రీకాంత్ భుజంపై కొట్టింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియోను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ, చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిసాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దాంతో నేను కూడా సరదాగా రాశి అమ్మ అన్నా. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమాతో చాలా కంఫర్ట్గా ఉండేవాణ్ణి. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీ లాగా వారు వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాణ్ణి అని ఆయన అన్నారు. విడాకుల రూమర్స్పై మాట్లాడుతూ, ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్లు కూడా వేశారు. అప్పుడే నేను నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా, చూడరా బాబు, మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఏమైనా ఎఫర్ట్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు, మీరు తెలిస్తే చెప్పండి అని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీసుగా కోటబొమ్మాళి అనే సినిమాను చేశా. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయో చూపించమని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.